ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చిట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు కూడా ముద్రించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యాన్ని పొందినాయి. ఈరోజు ఏ ఆయుర్వేదిక మొక్కలు మనం ఉపయోగించి కడుపులో నులి పురుగులను నివారించవచ్చు అనేది చూద్దాం. అసలు ఈ కడుపులో నులి పురుగులు ఎందుకు వస్తాయి, వాటి వల్ల నష్టాలు ఏమిటి? కడుపులో నులి పురుగులు మామూలుగా ఎందుకు వస్తాయంటే ఉడకనటువంటి ఆహారం తినడం వల్ల, తర్వాత ఉడకనటువంటి మాంసాహార పదార్థాలు తినడం వల్ల, తర్వాత వాటర్ పొల్యూషన్ వల్ల, సాయిల్ పొల్యూషన్ వల్ల, సరిగా పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ నులి పురుగులు తయారవుతాయి. తరగా మలబద్ధకం వల్ల కూడా నులి పురుగులు తయారయ్యే ఛాన్స్ ఉంది. ఈ నులి పురుగులు మన బాడీలో ఉండడం వల్ల అవి మన తిన్న ఆహారాన్ని అంతా అవే తినేస్తాయి, పీల్చుకునేస్తాయి. అలాంటప్పుడు మా బాడీ ఎదుగుదల ఉండదు. అట్లే మనిషి పేలిపోయి ఉంటాడు, సన్నగా ఉంటారు. ఎంత ఆహారం తిన్నా కూడా పురుగులే తినేస్తూ ఉంటే ఇంకా అతనికి ఏం శక్తి అందుతుంది? శక్తి అందదు. కాబట్టి సన్నగా తయారవుతాడు, రక్తహీనత ఉంటుంది. ఇవి పీల్చేస్తాయి, జలగలాగా ఎట్లా రక్తాన్ని పీల్చేస్తాయి, ఈ నులి పురుగులు కూడా బాడీలోని ఆహారాన్ని, రక్తాన్ని కూడా పీల్చేసే ఛాన్స్ ఉంది. అంత ఇది చేస్తాయన్నమాట. ఈ నులి పురుగుల నివారణకు మనకు ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 దీన్నే అడవి వేప అంటారు, ఎలియాంథస్ ఎక్సల్సా అంటారు. సీమ రూబేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే ఇది తురక వేప, మీలియా అజాడ్రెక్క అంటారు, మీలియేసి కుటుంబానికి చెందింది. ఈ తురక వేప యొక్క ఆకులను తీసుకోవాలి. అలాగే దీన్ని గాడిద గణప, తెల్ల ఈస్పరి లేదా గాడిద గణప లేదా పారాసూట్ ఫ్రూట్ అంటారు. గాడిద గణప యొక్క పత్రాలను తీసుకోవాలి. దీనికి అరిస్టలోకియా బ్రాక్టియలేటా అంటారు, అరిస్టలోకేసి అనే కుటుంబానికి చెందింది. దీన్ని ఓలర్హైనా యాంటీ డైసెంట్రికా అంటారు. దీన్ని రకరకాల భాషల్లో చెప్తారనమాట. దీన్ని ఓలర్హైనా అంటారు, కోలముఖి అంటారు. దీన్ని ఆస్క్లెపిడేసి, అపోసైనేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని జిమ్నిమా సిల్వస్ట్రీ అంటారు, దీన్ని పొడపత్రి అంటారు. వీటి యొక్క పత్రాలను తీసుకోవాలి. ఇవి అన్నమాట. ఏమేమి తీసుకోవాలి? పొడపత్ర యొక్క పత్రాలను తీసుకోవాలి, ఆ కోలముఖి యొక్క పత్రాలను తీసుకోవాలి, తెల్లేశ్వరి యొక్క పత్రాలను తీసుకోవాలి, తర్వాత తురక వేప యొక్క పత్రాలను తీసుకోవాలి, అడవి వేప యొక్క పత్రాలను తీసుకోవాలి. వీటన్నిటినీ సమపాలల్లో తీసుకోవాలన్నమాట. సమపాలల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్నే కడుపులో నులి పురుగులకు ఉపయోగించే వామ్స్ కిల్లర్ అన్నమాట. ఇది 1 స్పూను 1 గ్లాసు వేడి వాటర్లో కానీ, వేడి పాలల్లో కానీ వేడి వాటర్లు వేసుకొని నైట్ పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగేయాలన్నమాట. అలా తాగేస్తే 20 నుంచి 30 రోజులు తీసుకుంటే చాలు, ఎలాంటి పురుగులు ఉన్నా కూడా చచ్చిపోతాయి. ఎప్పుడైతే పురుగులు ఉండవో మీకు తిన్న ఆహారం అంతా బాడీకి సప్లై అవుతుంది. బాడీకి సప్లై అయితే మంచి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వచ్చినప్పుడు మనకు అన్ని విధాలుగా శక్తి సమకూరుతుంది. శక్తి సమకూరినప్పుడు ఏ డిసీజెస్ మనకు దరిదాపుల్లోకి రాదు. కాబట్టి ఇలా వాడుకున్నామంటే ఇవన్నీ కూడా మన పరిసర ప్రాంతాల్లోనే దొరుకుతాయి. మీరే దీన్ని తయారు చేసుకొని మీరే వాడుకోవచ్చు. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది.
దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతి కానీ ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.